స్టార్ట్ చేసిన రికార్డ్. ఓకే. ద బెస్ట్ ఇంకా గుడ్ 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 తర్వాత యావరేజ్, ఎక్స్పెరిమెంట్, ఫ్లాప్. ఈ ఆర్డర్ లో వెళ్ళిపోదా? ఓకే. ఈ సినిమా చూసినావా? అలా మొదలైంది. అలా మొదలైంది చూసా, బాగుంటది. గుడ్, డైరెక్ట్ గుడ్. అది చాలా ఫన్ గా ఉంటది ఆ సినిమా. నేను అదే ఆ టీవీ5 రిపోర్టర్ది అంతేలే. బాగుంటది. డాక్టర్ తో మాట్లాడేటప్పుడు కామెడీ చుట్టూ లాస్ట్ లో ఎమోషన్ కూడా ఉంటది కొంచెం. లాస్ట్ లో అంటే అక్కడక్కడ లేదు, లాస్ట్ లో కూడా కామెడీ మొత్తం. మధ్యలో ఒక చోట అక్కడ నిత్యామీనన్ దగ్గర వెళ్ళిపోద్ది అనుకుంటా. వాళ్ళ అమ్మ చనిపోతారు. వాళ్ళ అమ్మ చనిపోతారు. నెక్స్ట్ అంటే సుందరానికి ఎక్స్పెరిమెంట్ నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే కదా కొద్దిగా. అవును. మళ్ళీ నాకు బాగా నచ్చింది ఆ సినిమా. బేసిక్ గా చూసినప్పుడే మరీ అంత బ్యాడ్ ఏం కాదు. బ్లాక్ అంటారు కానీ స్టోరీ అంత ఉంది. ఈజీగానే టైం పాస్ అయిపోద్ది. ఏమి ఎక్కడ బోర్ అయితే కొట్టలేదు నాకు కూడా. స్టోరీ అంత ఉంటది చెప్పడం. నెక్స్ట్ అష్టాచెమ్మ గుడ్ డెబ్యూట్ మూవీ. పర్లేదు, కామెడీగానే ఉంటది, మంచిగానే యాక్టింగ్ ఉంటది. అంత బాగోకుండా ఉండదు కాబట్టి గుడ్ లోనే పెట్టచ్చు. నాకు గుర్తులేదు సినిమా. ఆ పేరు మహేష్ పేరు కోసం ఉంటది. మొత్తం బానే ఉంటది, అంతేం బోర్ కొట్టదు. యావరేజ్ లో కూడా పెట్టొచ్చు కానీ డెబ్యూట్ మూవీ కాబట్టి ఇంకా గుడ్ లో పెట్టొచ్చు. నువ్వు నాని సినిమాలలో ఏదైనా థియేటర్ లో చూసినా? ఇక్కడ అట్లా నేనా జెర్సీ చూసా, దసరా చూసా, హాయ్ నాన్న చూసా, హిట్ 3 చూసా, దేవదాస్ అని ఒకటి ఉంటది, అది మరి ఇక్కడ ఉందో లేదో. దేవదాస్ చూసా, అది చూసా. ఏది ఎక్కువ ఇంపాక్ట్ ఇచ్చింది? డౌటే ఉంది, జెర్సీ ఇంకా, అది ఆబ్వియస్. నేను చూసిన నువ్వు? నేను హాయ్ నాన్న ఒకటి, దసరా, 3 చూసిన. హిట్ 3 చూడలేదా నువ్వు? అప్పుడు మనకి ఎగ్జామ్స్ అనుకుంటా. ఎగ్జామ్స్, లాస్ట్ ఎగ్జామ్ ముందు 3 రోజులు గ్యాప్ ఉన్నప్పుడు వెళ్ళామా? సరే, మనం ఫస్ట్ థియేటర్ లో చూసిన సినిమాలు పెట్టారు. సారీ, ఈగా కూడా చూసిన. ఈగా చూసావా? సరే, అప్పుడు ఈగా నుంచే స్టార్ట్. ఈగా ఏం చేయాలి? బెస్ట్ అంటే బెస్ట్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్. బెస్ట్. రాజమౌళి అంటే నాని ఎక్కువ ఉండడు, బట్ బేసిక్ నాని ఉండడు కానీ సినిమా బాగుంటుంది. ఒప్పుకునేది నానియే కాబట్టి ఇంకా నానికే క్రెడిట్ ఇవ్వాలి. ఉన్నంతసేపు బాగానే ఉంటది, మళ్ళీ సాంగ్స్ అన్ని బాగానే ఉంటాయి. అవును. నెక్స్ట్ దసరా అందరం కలిసి వెళ్ళాం. ఎక్స్పెరిమెంటా లేదంటే గుడ్డా? రెగ్యులర్ కమర్షియల్ ఫిలిం అయితే గుడ్. సెకండ్ హాఫ్ పోయిందంటారు అందరూ, కానీ అవును, పర్లేదు. మనకి థియేటర్ లో కొంచెం బాగానే పర్లేదు, యావరేజ్. సర్లే, గుడ్ లో పెట్టు.
గుడ్. ఉమ్, అంటే శ్రీకాంత్ ఓకే. కూడా ఫస్ట్ డెబ్యూట్ ఫిలిం దానికి. ఉమ్, అవును. నెక్స్ట్ నెక్స్ట్ హాయ్ హాయ్ నాన్న నాన్న బెస్ట్, ద అందరికీ బెస్ట్. నచ్చింది. అందరికీ ఉమ్, నచ్చింది. అంటే స్టార్ట్ ఎవరు థియేటర్ లో స్టార్టింగ్ లో కలెక్షన్స్ రాకపోయినా తర్వాత ఉమ్, growth 100 crores అంటే. ప్రతి ఒక్కరి ఫ్యామిలీకి బాగా నచ్చింది, యూత్ కి నచ్చింది, అసలు అన్ని కేటగిరీస్ కి నచ్చింది ఆయన. నెక్స్ట్ హిట్ 3 గుడ్ అనే చెప్పాలి. చాలా హైప్ ఇచ్చారు కానీ ఓకే ఓకే అంత ఓకే బాగుంది అంతే. హిట్ 3 ఇక్కడ నువ్వు వెళ్ళినావా ఉమ్, థియేటర్? వెళ్ళాను అప్పుడు ఓకే ఓకే. మేము వెళ్ళాం కదా. హిట్ గుడ్. గుడ్. నాకు నీకు నాని మూవీస్ లో ఎక్కువ ఏడుపు తెప్పించిన సినిమా అంటే ఒక సీన్ నిన్ను కోరి అంటే అది ఆయన కూడా జెర్సీ, ఆయన హాయ్ నాన్న కూడా ఉంటది, జెర్సీ కూడా ఉంటది కానీ మెయిన్ జెర్సీ. నిన్ను కోరి జెర్సీ ఫస్ట్, హాయ్ నాన్న. నిన్ను కోరి వస్తుంది, సెకండ్ జెర్సీ వచ్చింది. అవును, కొంతమందికి జెర్సీ కూడా వస్తది కానీ మనకైతే ఎమోషనల్ అదే జెర్సీ అసలు చెప్పక్కర్లే, మనం మాట్లాడక్కర్లే దాని గురించి. బెస్ట్ అంతే. ఇప్పుడు డైరెక్టర్ నిన్ను కోరి కూడా ఇప్పుడు కింగ్డమ్ అని నేను చూడలేదు, నువ్వు చూసావా? అంతేం లేదు, యావరేజ్ అనిపించింది. నిన్ను కోరి బెస్ట్. ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. నిన్ను కోరి కూడా బెస్టే కానీ ఓకే, థియేటర్ లో అంతగా ఆడలేదని బయట అనుకుంటా, నాకు తెలిసినంత. ఐ వాచ్ ఇట్ ఇన్ థియేటర్. ఏడుపు వచ్చింది. అవును, నిన్ను కోరి చాలా బాగుంటుంది, నాకు చాలా ఇష్టం, అనేది దాంట్లో ఫేవరెట్. నెక్స్ట్ ఏది ఇంకా భీమ్లీ సరిపోదా శనివారం అన్న, భీమ్లీ అంటే నువ్వు థియేటర్ ఓకే థియేటర్. సరిపోదా శనివారం గుడ్, కమర్షియల్ జస్ట్ కమర్షియల్, అందుకనే గుడ్. మ్యూజిక్ వల్ల గుడ్కి వెళ్ళింది, లేదంటే యావరేజ్ లోనే ఉండేది. జేక్స్ అదే అప్పట్లో చాలా ఫేమస్, చాలా ఫేమస్ అయింది కదా బీజిఎం. నెక్స్ట్ నాని మూవీస్ లో నీకు బాగా నచ్చిన సాంగ్స్ అంటే ఎప్పుడు వినేలాగా? నిన్ను కోరి వింటాను, అడిగా సాంగ్, జెర్సీ సాంగ్స్ ఆబ్వియస్ గా, ఇంకా మామూలుగా ఇంకేమంటా, నేనైతే అంతే. నువ్వేమంటావు? అంటే నాకు ఒక సినిమాలో ఒక సాంగ్ బేసిక్ గా జెంటిల్ మ్యాన్ లో సాంగ్ ఉంటది, మన పాడితే బాగోదు కానీ ఉంటది. జెంటిల్ మ్యాన్ ఎక్స్పెరిమెంట్ అని చెప్పాలా? అంతే, డబుల్ యాక్షన్ ఎక్స్పెరిమెంట్. నాకు నచ్చింది కానీ నాకు బాగానే ఉంటది. అందరికి అర్థం కాలేదు కొంచెం. వి కూడా ఎక్స్పెరిమెంట్, థియేటర్ లో రిలీజ్ కాలేదు కానీ నాకు ఈ సినిమాలో అన్నిటికన్నా నాని క్యారెక్టరైజేషన్ కన్నా సుధీర్ది ఇంట్రో సీన్ అసలు హైలైట్ ఈ సినిమాలో. నాని కూడా బాగానే చేస్తాడు. నాని యాక్టింగ్ బాగుంటది, అన్ని సినిమాలలో బాగానే ఉంటది. ఈ సినిమాలో సుధీర్ ఎంట్రీ సీన్ నాకు చాలా బాగా అనిపిస్తుంది. అవును, బాగానే ఉంటుంది. ఫ్లాప్ సినిమాలో ఇంకా ఫ్లాప్ లో ఒకటి పెట్టాలంటే పైసా ఫ్లాప్ అయింది. జగదీష్ పైసా ఫ్లాప్. జగదీష్ కూడా ఫ్లాప్. ఇది ఓటీటీ బి ఇంకా టక్ జగదీష్ వెనకాల వచ్చాయి రెండు. బి బాగానే ఉంటది కానీ టక్ జగదీష్ అంత అనిపించలేదు. టక్ జగదీష్ అంతేం బాగా. పైసా నేను చూడలేదు సరిగ్గా మూవీ, నేను చూడలేదు. ఫ్లాప్ అన్నారు.
ఎంసీఏ యావరేజ్, కానీ చాలా హిట్ అయింది కదా ఎంసీఏ. కమర్షియల్ నాని చాలా కమర్షియల్ గా. చాలా పెద్ద ఉమ్, అవును, గుడ్ లో పెట్టచ్చు. గుడ్లో పెట్టచ్చు. దేవదాస్ 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 యావరేజా ఫ్లాప్ అనాలా? నాకు నాకైతే నాకు బాగుంది. నాకు నచ్చుద్ది, కానీ స్టోరీ అంటే ఇద్దరు కలిసి ఉన్నప్పుడు బాగానే ఉంటది సినిమా, అంటే కామెడీ పరంగా బాగానే ఉంటది. కామెడీ పరంగా బానే ఉంటది. ఇప్పుడు ఈ గ్యాంగ్స్టర్ ఫిల్మ్స్ అంటారు కానీ అప్పట్లోనే గ్యాంగ్స్టర్ లాగా అది ఒక షేడ్ తెచ్చాడు కదా నాగార్జున. అది అప్పుడు లేదు కదా అంత. దాంట్లో వాడి క్యారెక్టర్ ని ఎక్కువ రివీల్ చేయరు ఎవరు, కానీ వీడి ఆ క్యారెక్టర్ మీద ఉంటది ఫోకస్ ఎక్కువ, అవును, అంటే నాని కొంచెం క్యారెక్టర్ మీద. ఆ గ్యాంగ్స్టర్ ఇదిని కూడా కొంచెం ఎక్స్ప్లోర్ చేస్తుంటే బాగుండేది. యావరేజ్ యావరేజ్ పెట్టు. పిల్ల నెక్స్ట్ జమీందార్, ఇది ద బెస్ట్. బా, చాలా బెస్ట్. ఎమోషన్, కామెడీకి కామెడీ, అసలు ఏ విధంగానూ అది తగ్గదు. ఇప్పటికే ఎన్నిసార్లు అయినా రిపీట్స్ లో చూడొచ్చు. అదే అసలు రిపీట్స్ వాల్యూ చాలా ఎక్కువ. కృష్ణ గారి వీర ప్రేమ యావరేజ్ కామెడీ అండ్ ఎమోషనల్, అంటే పర్లే, యావరేజ్ యావరేజ్ లోనే పడుతుంది, కానీ అన్ని బాగానే ఉంటాయి. గుడ్. అవును, కృష్ణార్జున యుద్ధం కూడా యావరేజ్ కదా. అంతే, డబల్ యాక్షన్ ప్లస్ నాని చెప్పాడు కదా, ఫస్ట్ క్యారెక్టర్ తోనే ఫుల్ స్టోరీ పడి ఉంటే సూపర్ హిట్ అయ్యేది అని. యావరేజ్ కానీ ఫ్లాప్ అయింది. అంటే యావరేజ్ బాగానే ఉంటుంది. అంటే అప్పట్లో అనేది ఆంధ్ర స్లాంగ్ వల్ల ఫ్లాప్ అయింది అన్నారు, అంటే అర్థం కాక. చిత్తూరు స్లాంగ్ వల్ల ఏదో ఏదో కాదే, ఆ స్లాంగ్ ఆ క్యారెక్టర్ మొత్తం ఉండుంటే బాగుండేది అన్నాడు నాని ఇంటర్వ్యూ. అంతే. నెక్స్ట్ గ్యాంగ్ లీడర్ గుడ్. అక్కడ పెట్టేసాం. లేదు ఇక్కడ ఉంది చూడు. ద గుడ్ అది బేసిక్ ఒక ఎక్స్పెరిమెంట్ టైప్. అవును, ఎక్స్పెరిమెంట్ ఐదుగురుతో. మన ఒపీనియన్ కాబట్టి నాకు గుడ్, నాకు గుడ్ అది. శ్యామ్ సింగ్ రాయ్ కూడా గుడ్. ఎక్స్పెరిమెంట్ శ్యామ్ సింగ్ రాయ్ గుడ్ కంటే అంటే పాస్ట్ ప్రజెంట్ అంటే నార్మల్ అంతే ఎక్స్పెరిమెంట్, కానీ మగధీర లాగానా. మగధీర లాగానా అంటే అలా రాదు ఇది. ఎలా వచ్చేదో ఐడియా లేదు, కానీ పాస్ట్ ప్రజెంట్ అనే ఉంది. అంటే ఆ సినిమా ఫ్లాప్ అయింది కాబట్టి రెండింటికి మధ్యలో యావరేజ్ బెటర్. దానికంటే ఎక్స్పెరిమెంటే బెటర్ ఏమో. అంతేలే, యావరేజ్ అంటే ఎక్స్పెరిమెంట్ అంటే బాగుంటుంది. సాంగ్స్ చాలా బాగుంటాయి. సాంగ్స్ బాగుంటాయి, చాలా బాగుంటాయి. మళ్ళీ సాయి పల్లవి యాక్టింగ్, సాయి పల్లవికి కూడా చాలా ఫేమ్ వచ్చింది, స్కోప్ వచ్చింది. ఇంకా నేను లోకల్ గుడ్ కమర్షియల్ ఫిల్మే కానీ చూడొచ్చు, బాగుంటాయి డైలాగ్స్ సాంగ్స్ కానీ. కీర్తి సురేష్ ఫస్ట్ తెలుగు ఫిలిం లేదు, ఇది రామ్ తో చేసింది కదా నేను శైలజ. అవునులే, సేమ్ అలాంటి క్యారెక్టరే. ఇందులో ఇంకొంచెం ఎంటర్టైనింగ్ గా ఉంటుంది కీర్తి సురేష్, అందులో మరి కొంచెం అంటే బ్యాక్ టు బ్యాక్ హిట్స్ పడేసరికి బాగుంటాయి. అప్పట్లో లైక్ చేసేవాళ్ళు కీర్తి సురేష్. భలే భలే పోగలివై, అంటే వీడి కామెడీ జానర్ లో ఇది ద బెస్ట్. ఇంకా నువ్వేమనుకుంటావు? అంతే, అప్పట్లో అసలు ఇప్పుడున్న టైంకి బెస్ట్ కాకపోవచ్చు, కానీ నానికి అదే బెస్ట్. నాని కెరియర్ మార్చింది ఆ సినిమా యాక్చువల్ గా చెప్పాలంటే. అంతే, అంటే పిల్ల జమీందార్ ఇది రెండు కామెడీ, అంటే పిల్ల జమీందార్ ఎమోషనల్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయి, ఇది కామెడీలో ద బెస్ట్. చాలా బాగుంటది, మారుతాయి కదా తీసింది. మారుతాయి. నెక్స్ట్ రాజా సాబ్ హారర్ కామెడీ. ఎవడే సుబ్రహ్మణ్యం గుడ్డా ఎక్స్పెరిమెంట్?
నాకు గుడ్డేనా? నాకు నచ్చుద్ది గుడ్. గుడ్. ఎటో భీమ్లీ ఎటో ఎటో వెళ్ళిపోయింది. వెళ్ళిపోయింది మంచి. నాకు అంత గుర్తులేదు, చిన్నప్పుడు ఎప్పుడో చూసాను. యావరేజ్ పెట్టచ్చు. యావరేజ్. యావరేజ్. భీమ్లీ కబడ్డీ జట్టు అది స్పోర్ట్స్ డ్రామా. సరిగ్గా నాకు గుర్తులేదు నాకు. నాకు చాలా నచ్చింది సినిమా, బాగుంటది ఎమోషనల్ గా. ఎమోషనల్ గానే ఉంటది, అక్కడక్కడ కొన్ని కామెడీ సెన్స్ ఉంటాయి. మన నాని చనిపోతాడు ఈ సినిమాలో. నాని చనిపోతారు. కామెడీ సెన్స్ తక్కువే, అంటే ధనరాజ్ ఇంకా చంటి అని జబర్దస్త్ యాక్టర్స్ ఉంటారు కదా, వాళ్ళు చేస్తారు. వాళ్ళది కొద్దిగా నానే చనిపోతారు, ఎమోషనల్ ఉంటుంది చాలా. సరే, నెక్స్ట్ జెండాపై కపిరాజు. యావరేజా? మూవీ అయితే ఫ్లాపే, కానీ అది ఒక సోషల్ ఎక్స్పెరిమెంట్ బేసిక్ గా. ఎలక్షన్స్, ట్రాఫిక్ రూల్స్ అంటే చాలా ల్యాగ్ ఉంటది, కానీ ల్యాగ్ ఉంటది కానీ మొత్తం తమిళ్ అంటే అవును తమిళ్ డైరెక్టర్ చేశారని నాకు అంత ఐడియా లేదు, కానీ బేసిక్ గా ఎక్స్పెరిమెంట్. తమిళ యాక్టర్స్ ఎక్కువ ఉంటారు దీంట్లో. ఎక్స్పెరిమెంట్, డబల్ యాక్షన్. అవునవును. రెడీ వచ్చి బానే ఉంటది, యావరేజ్ చెప్పాలి. అది రెడీ కాదు, రైడ్. రైడ్ అవతల అంటే ఆపోజిట్ యాక్టర్ తనిష్ ఒక బైక్ కోసం కొట్టుకుంటారు. యావరేజ్ పెట్టే. అప్పట్లో ఇంకా స్టోరీ అంటే బైక్ మీద అందరికి ఎంత ఇష్టం ఉంటుందో అని చెప్పడానికి. ఒకళ్ళకేమో జాబ్ కోసం కావాలి, ఒకళ్ళకేమో స్టైల్, బైక్ అంటే ఇష్టం. అలా. నెక్స్ట్ మజ్ను నాకు ఇష్టం, చాలా ఇష్టం. స్టోరీ, కామెడీ, వెన్నెల కిషోర్ కామెడీ. కానీ గుడ్ పెట్టలే, మరి బెస్ట్ కాదు అది, బై మిస్టేక్. గుడ్ లో పెడతారు. సినిమా ఫ్లాప్ అంటే యావరేజ్, అబౌవ్ బిలో యావరేజ్, కానీ సాంగ్స్ కానీ స్టోరీ కానీ బాగానే ఉంటుంది. స్నేహితుడు చూడలేదు అనుకుంటా కదా నువ్వు? నేను చూడలేదు. నేను చూసావా? తెలుసు నాకు, స్టోరీ తెలుసు, అన్ని తెలుసు. ఇట్స్ యావరేజ్ ఫిలిం అంతే. యావరేజ్ చూడాలి. ఓకే, మూవీస్ అయితే ఫినిష్ అయిపోయినాయి. ఓవరాల్ గా చూస్తే బెస్ట్, గుడ్, ఎక్స్పెరిమెంట్. అసలు ఫ్లాప్ ఉంటే రెండు. నీ టాప్ 3 మూవీస్ ఏంటి నానేవి? టాప్ 3 బెస్ట్ లో ఉన్న టాప్ హాయ్ నాన్న, జెర్సీ, పిల్ల జమీందార్, నిన్ను కోరి. 3 అయితే జెర్సీ, హాయ్ నాన్న, నిన్ను కోరి. నాది జెర్సీ, ఆయన వచ్చుద్ది, కానీ అది 3లో వచ్చుద్ది. నానేస్ గ్యాంగ్ లీడర్. అంటే నాకు అనిరుద్ బీజిఎం చాలా నచ్చుద్ది. ప్లస్ అవును, అందరికి క్లిక్ కాకపోయినా కొద్దిగా అంటే స్టోరీ డిఫరెంట్ కదా, లాస్ట్ లో కనెక్షన్. అంటే ప్రతి ఒక్కరికి దాంట్లో మర్డరర్ తో అంటే రాబరీ చేసిన, అంటే కార్తికేయతో సంబంధం ఉంటుంది విలన్. అవును, అంటే నాని కూడా లాస్ట్ లో కుక్క పిల్లని చంపేస్తారు కదా, అదే అలా కనెక్షన్ పెట్టింది, అవన్నీ బాగుంటాయి. కరెక్ట్. ఇప్పుడు నువ్వు నచ్చని మూడు చెప్పు. నచ్చని మూడ నాని అనే టైం పాస్. నచ్చని అసలు చూడను ఎక్కువ, అంటే మరి అంత నచ్చకపోవడానికి ఏం లేదు, కానీ చూడలేదు ఎక్కువ. నాకు టక్ జగదీష్ అయితే అసలు నచ్చలేదు, చూసాను కాదు, బాగా అనిపించలేదు. నాని స్క్రిప్ట్ అయినా అనిపించింది అది. టక్ జగదీష్ అంతే, టక్ జగదీష్ అసలు నచ్చదు. పైసా చూడలేదు అసలు. పైసా చూడలేదు. ఇంకా మిగతా ఓకే బానే ఉంటాయి. జెండాపై ఒక్కసారి చూసిన, ఒక్కసారి చూడగలం, అది ఒకటి. అంటే ఒక్కసారి చూసాను,
అంటే సోషల్ ఎక్స్పెరిమెంట్ అంటే అది బేసిక్ గా ఫ్లాప్ కిందకి వచ్చేది, కానీ అదే ఎక్స్పెరిమెంట్. రిపీట్ వాల్యూస్ రిపీట్ పిల్ల వాల్యూస్ జమీందార్ అంటే నిన్ను కోరి, పిల్ల జమీందార్ జెర్సీ. ఆయన ఈ మధ్య వచ్చింది కాబట్టి ఎక్కువ రిపీట్ అయ్యలేదు. పిల్ల జమీందార్ భలే భలే మగాడివే కూడా చాలా సార్లు పిల్ల జమీందారు, భలే భలే మగాడివే, జెర్సీ, నిన్ను కోరి, నిన్ను కోరి, నాని టైం లేదు. సో అంతే, నానిది ఎట్లా చూస్తున్నా కానీ చాలా మంచి ఫిల్మ్. జస్ట్ ఇప్పుడు మన తమిళ వాళ్ళు కూడా బేసిక్ గా నాని అంటేనే ఇష్టం అందరు. అంటే ఇప్పుడు మనం చెన్నైలో చదువుతున్నాం, బేసిక్ గా అందరూ నీకు ఏ యాక్టర్ ఎక్కువ ఇష్టం అంటే తెలుగులో నాకు నానియే ఇష్టం అంటే వాళ్ళు ఎక్కువ నాని మూవీస్ లో చూస్తారు. అవును, బాగుంటాయి. అవును, అంటే మినిమం గ్యారంటీ యాక్టర్ అంటారు. కరెక్ట్. స్క్రిప్ట్ సెలెక్షన్. సరే, ఓకే.